హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. మొదటగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 15 పచ్చిమిర్చి అండి, ఒక 10-15 పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యకి కట్ చేసి వేయాలండి. ఇలా కట్ చేయడం వలన ఆ పచ్చిమిర్చి స్టవ్ మీద పెట్టగానే పేలినట్టు ఇట్లా ఎగిరిపోతుందండి. అట్లా కాకుండా మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా వేసాక ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. స్పూన్ ఆయిల్ వేసినాక మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను. ఈ విధంగా ఫ్రై చేయాలండి కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదంతా ప్లేట్లోకి తీసి ఆరనివ్వాలి. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి. చూడండి, ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక మనము కట్ చేసి పెట్టిన టమాటా వేసేయాలండి. ఒక 10 టమాటా వేసేయాలి. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలండి. ఈ విధంగా వేసి కట్ చేసి పెట్టిన టమాటా వేసేయాలి. అలాగే ముందుగానే నానబెట్టిన చింతపండు కూడా వేసేసి మూత పెట్టాలండి. మూత పెట్టడం వలన మగ్గినట్టు మంచిగా ఉడుకుతుంది. స్టవ్ సిమ్లో కూడా పెట్టాలండి. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఉడికిందో. స్టవ్ సిమ్లో పెట్టకపోతే అడుగున అంటుతుందండి. పచ్చడి అంతా మాడిపోయిన వాసన వస్తుంది. కాబట్టి ఈ విధంగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు ఇది మనము స్టవ్ ఆఫ్ చేసి మంచిగా ఆరనివ్వాలండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేయాలండి. మంచిగా టమాటా కూడా ఆరనివ్వాలి. ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చి రోట్లో వేసి మంచిగా నూరాలండి. పచ్చిమిర్చి చల్లగైంది. ఈ పచ్చిమిర్చిని రోట్లో వేసి మెత్తగా నూరాలి. సాల్ట్ వేయాలండి, ఒక స్పూను. సాల్ట్ ముందుగానే ఇలా వేయడం వలన పచ్చిమిర్చి కూడా తొందరగా మెత్తగా అవుతుందండి. ఈ విధంగా పచ్చిమిర్చి మొత్తము మెత్తగా నూరాలి. రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ విధంగా పచ్చడి వేస్తే దోశలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మంచిగా మెత్తగా నూరాలి. అదే మిక్సీ జార్లో పట్టామనుకోండి, గుజ్జులాగా పిండి గుజ్జు ఉంటుంది చూడండి, అలా అయిపోతుంది. రోటి పచ్చడి అలా కాదు, చక్కగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ పరంగా బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈ విధంగా నూరాక ఇప్పుడు మనము టమాటా ముక్కలు అందులో వేసేయాలండి. టమాటా ముక్కలు ఆరిపోయాయి. ఇప్పుడు అందులో వేసి మంచిగా రెండు కలిసేలా మంచిగా నూరాలి. ఈ విధంగా నూరాలండి. చూడండి, ఈ విధంగా నూరాలి. టమాటా పచ్చడి దాదాపు అయిపోయినట్టే అండి. ఇంకా ఈ విధంగా నూరాక ఇప్పుడు మనము ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మెత్తగా అయిందండి చక్కగా. చూడండి, టమాటా ముక్కలు కూడా మంచిగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం ఇలా నూరిన ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీయాలండి. అప్పుడే పచ్చడి అయిపోలేదండి, నూరడము ఇంకా ఉంది ప్రాసెస్. ఈ విధంగా ప్లేట్లోకి తీయాలి. మనము ఇలా నూరినాక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనము ఇదే రోట్లో జీలకర్ర కొంచెము, సాల్ట్ చూసి ఇంకా పడితే కొంచెం సాల్ట్ కొంచెం అండి సరిపోయినంత వేసి జీలకర్ర మెదిగాక వెల్లుల్లి రెబ్బలండి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి నూరాలి. అలాగే ఒక ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ ఏ పచ్చళ్ళనైనా చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ఉల్లిపాయ కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా నూరాలండి. చూడండి, ఈ విధంగా ముందుగానే ఇలా నూరాక ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టిన ఆ పచ్చడిని ఇందులో వేసేయాలి. అవును, ఉల్లిపాయ ఏ పచ్చడిలో కూడా చాలా బాగుంటుందండి. గోంగూర పచ్చడిలో కూడా ఉల్లిపాయ వేసి నూరితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనము మొత్తం కలిసేలా మంచిగా పచ్చడి, ఉల్లిపాయ, ఎల్లిపాయ అంతా కలిసేలా మంచిగా నూరాలండి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా నూరాలండి. చూడండి, చక్కగా రోటి పచ్చడి చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనము ఈ రోట్లో
కొంచెం రైస్ వేసి కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఎప్పుడైనా రోటి పచ్చడి నూరితే నేను కంపల్సరీ ఇలా రైస్ వేసుకొని తింటానండి.